ఈరోజు మార్నింగ్ దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, శాసనసభ్యులు అనే దానికంటే గఫ్లత్ శాసనసభ్యులు, గఫ్లత్లో గెలిచిండు. 1300 ఓట్లతోటి గెలిచి 7 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలిచిన హరీష్ రావు గారిని విమర్శిస్తాడు. అరే నీ స్థాయి ఏందిరా నాయన, నీది అంత బల్బు మాటలేంది, పొగరెక్కినవు. ఒక్కసారికి ఎలక్షన్లో గెలిచేసరికి ఎవరి గురించి మాట అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటే వీళ్ళ మీద మాట్లాడితే ఏదో నువ్వు రేవంత్ రెడ్డి గారి దగ్గర మేయర్బాని కొరక సబ్జెక్ట్ ఉందా, నీకు విషయ పరిజ్ఞానం ఉందా, అసలు విషయం ఉందా, పరిజ్ఞానం ఉందా, అవగాహన ఉందా, ఆలోచన ఉందా? మైక్ ముందర కూర్చుంటే చాలు పునకం వచ్చినట్లే. ఇంత ఎట్లా మాట్లాడతా అంటే కొత్త పిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్లు హరీష్ రావు గారు తిరుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. అరే కొత్త పిచ్చాని నువ్వురా నాయన, 1300 ఓట్లతో గెలిచి రోజు అంటే ప్రెస్ మీట్లు పెడతావు, దాంతో ఏదో పెద్ద హైప్ వస్తుంది అనుకుంటావు. హరీష్ రావు ఏం చేసిండు, కేసీఆర్ గారు ఏం చేసిర్రు? పాలమూరు జిల్లాలో పోయి అడిగితే అందరికి తెలుస్తుంది. ఇలా 10 లక్షల ఎకరాలకి మా గవర్నమెంట్లో సాగుకు నీరు అందించినాం. దేవరకద్రలో 36 చెక్ డ్యాములు కట్టినాం. ఆ చెక్ డ్యామ్ల కడపోయి నిలబడితే నీ మండలంలోనే ఉన్నాయి దాదాపు 13 చెక్ డ్యాములు. రోజు పోతావు కదా నీ ఊరికి, బండ్రవల్లి కాడ ఆగు చెక్ డ్యామ్, అతి తక్కువ ఖర్చుతోటి 65 లక్షలతోటి ఒక చెక్ డ్యామ్ హరీష్ రావు గారు ఆ పాయింట్ కాడ నిలబెట్టి శాంక్షన్ చేయించిన నేను. 365 రోజులు ఉంటాయి ఆ చెక్ డ్యామ్ల నీళ్లు. ఒకప్పుడు దేవరకద్ర కాన్స్టిట్యున్సీలో 2014 కంటే ముందు 36,000 ఎకరాల సాగైతే 23 డిసెంబర్ వానాకాలంలో దాదాపు 90,000 ఎకరాలకు పైగా సాగైంది. గది కదా చేసింది. కేసీఆర్ గారి దూరదృష్టి కావచ్చు, హరీష్ రావు గారి పనితనం కావచ్చు, జిల్లా ఎమ్మెల్యేలు అందరి పనితనం కావచ్చు. 18 నెలలుగా ఏం చేసినావు నువ్వు? కళ్ళు దాయిన కోతిలాగా మాట్లాడుతూ ఉన్నావు. నేను ఇవాళ పొద్దుగాల ఆ కోతైనా కొంచెం కంట్రోల్లో ఉంటుంది. ఆ కోతి విపరీతంగా కళ్ళు తాగితే ఎట్లా ఎగురుతావు అట్లా ఎగిరెగిరి పడుతున్నావు. ఏముంది నీ దగ్గర అవగాహన, ఆలోచన? ఇరిగేషన్ మీద ఏం అవగాహన ఉంది? సిగ్గు అనిపిస్తలే? జూరాలకు నీళ్ళు వచ్చి 40 రోజులైంది వరద వచ్చి కళ్ళు మూసుకొని కూర్చున్నారు. సిగ్గు లేకుండా ఇలా పొద్దుగాలు ఏం మాట్లాడతాడు? అధికారులు చెప్తారు, మాకు అధికారులు చెప్పినప్పుడు వదులుతాం. మీరేం పీకనీకి ఉన్నారు ఎమ్మెల్యేలు జిల్లాలో? ఏం పీకనీకి ఉన్నారా నాయన మీరు? సిగ్గు అనిపిస్తలే? జూరాలకు వచ్చిన నీళ్ళు కిందికి పోతూ ఉంటే జూరాలకు వెళ్ళి కదా ఎత్తుకోవాల్సింది మనం కోయిల్ సాగర్కి. ఎన్ని రోజుల తర్వాత కోయిల్ సాగర్కి నీళ్ళు ఎత్తిర్రు? ఎన్ని రోజుల తర్వాత నెట్టెంపాడికి ఎత్తిర్రు? ఎన్ని రోజుల తర్వాత భీమాకి ఎత్తిర్రు? ఇవాళకి 165 టీఎంసీలు శ్రీశైలంలో ఉంటే కల్వకుర్తి ఎందుకు స్టార్ట్ అయితే లేదు? గదే కదా హరీష్ రావు గారు క్వశ్చన్ చేసింది. మిమ్మల్ని జ్ఞాపకం చేస్తే కూడా మీకు పని చేయనికే శాతం అయితే లేదు. కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉంటే మార్చి ఆఖరి వరకు కందూరు వాగుల నీళ్ళు వాడుతుండే, చెక్ డ్యామ్లు నిండుగా ఉంటుండే. నెక్స్ట్ ఇయర్ కూడా బోర్లు నడుస్తూ ఉండే. కాంగ్రెస్ వచ్చింది, పాపం వచ్చింది అంతే. డిసెంబర్ 25కే నీళ్ళు ఆగిపోయినాయి, మోటార్లు ఆగిపోయినాయి. ఇలా ఎండిపోయి ఉంది కందూరు వాగు, ఊక చెట్టు వాగు. బోర్లన్నీ డ్రై అయిపోయినాయి. నిన్ననే నేను ఆ మండలిలో తిరిగి వచ్చిన, ఇవాళ కూడా ఆ మండలికే పోయి వచ్చిన. బోర్లన్నీ డ్రై అయిపోతూ ఉన్నాయి. మేము మార్చి వరకు నీళ్ళు వదులుతూ ఉంటుంది. నీళ్ళు ఉండి వదులుకోలేని సన్నాసులు మీరు. సిగ్గు కాకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. మీ తెలివి తక్కువతోనే మళ్ళీ కదా పోయిన వర్షాకాలంలో హరీష్ రావు గారు లెక్కలతో సహా చెప్పిండు. ఏమని? అలొకేషన్ ఉండి నీళ్లు ఉండి 65 టీఎంసీలు ఎత్తుకోవాల్సింది ఎత్తుకోకుండా కిందికి వదిలిర్రని. అందుకే కదా ఇవాళ వాగులు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోతూ ఉన్నాయి. ఎందుకు శాతనేతలు ఎత్తుకోనికే? అధికారులు చెప్తే ఎత్తుతారంట. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మొన్న కోయిల్ సాగర్ దగ్గర ఇదే మహానుభావుడు మంత్రి గారు పోయి నీళ్ళు ఆన్ చేసిర్రు. ఆన్ చేసి ఏమంటారు, యాక్చువల్గా 5 రోజుల క్రితం స్టార్ట్ చేసేది ఉండే, మా బిజీ షెడ్యూల్ వల్ల మేము స్టార్ట్ చేయలే. ఈ అమ్మ నీళ్ళు రైతులకు ఇచ్చే నీళ్ళ కంటే బిజీ షెడ్యూల్ ఏముంటుంది రానైనా? మీరు ఏం నూకుతురని ఏమంత పడగొడుతున్నారు? సిగ్గు కాకుండా నీ స్థాయికి మళ్ళీ హరీష్ రావు గారిని విమర్శిస్తావు. తాట తీస్తాం హరీష్ రావు అంటావా? అంత దమ్ముందారా నాయన నీకు? హరీష్ రావు తాట తీసినంత ఇవాళ మీ ఈపులు వాళ్ళకే పలగనికే రెడీగా ఉన్నాయి పబ్లిక్. ఇవాళ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 400 హామీలు ఏదైతున్నాయో అవి అమలు కాక రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ ఏ వర్గం సంతోషంగా లేదు. ఇవాళ మీ ఈపులు వలగొట్టడానికైనా ఊర్లోకి వస్తే రెడీగా ఉన్నారు. నేను ఇవాళ బండ్లో వస్తుంటేనే చూసుకుంటూ వచ్చిన. ఇవాళ మా జిల్లాలో
మంత్రి గారి మీటింగ్ అవుతుంది, నేను అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ సంథింగ్. మైక్లో అడుగుతున్నారు జూపల్లి గారు, ఇప్పుడే చూసిన మీరు కూడా చూసింటారు. ప్రజలను అడుగుతున్నారు, ప్రజలంతా సంతోషంగా ఉన్నారా అని. లేమని వాళ్ళు మొత్తుకుంటారు. ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ అది. ఇయ్యాల ఇప్పుడు గంట క్రితం ఆ గది ఇడిచిపెట్టి ఇంతసేపు అబద్ధాలు మాట్లాడతాం, ప్రజలు ఇంకా నమ్ముతూనే ఉంటారు, మా 6 గ్యారెంటీలు మర్చిపోతారు అని అనుకుంటున్నారేమో బిడ్డ. 100కు 100% ప్రజల పక్షాన ఉంటాం. మీ 6 గ్యారెంటీలు అమలయ్యే వరకు, మీరు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు మిమ్మల్ని ఎంబడిస్తూనే ఉంటాం. ఇలా అవకాశం ఉండి కూడా కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇలా పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ అయింది. ఎందుకు దాన్ని ఇంకా బ్యాలెన్స్ కంప్లీట్ చేయలేకపోతున్నారు? ఎవరు ఎందుకు అడగలేకపోతున్నారు? పొద్దుగాల లేస్తే కమిషన్లు ఎట్లా రావాలి, మీ ధ్యాస మొత్తంగా కమిషన్ల మీద ఉంది తప్ప రైతులకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, రైతులకు ఎట్లా ఆదుకోవాలని ఆలోచన ఉందా? ఇలా రామన్పాడుకు నీళ్లు ఎన్ని రోజుల తర్వాత రామన్పాడుకు నీళ్ళు ఇచ్చారు. ప్యారలల్ కెనాల్ నుంచి జూరాలకు వచ్చిన మలత రోజే ఇవ్వచ్చు. ఇలా రామన్పాడు నిండింది. ఇలా పొద్దుగాల నాకు ఆ మండలంలో వచ్చారు, సర్లసాగర్లో నీళ్లు 4 ఫీట్లే ఉన్నాయి సార్, 8 ఫీట్లు అయితే తప్ప మా కాలువలకు నీళ్లు రావని. రామన్పాడు నిండిని రోజులైంది. రామన్పాడు నుంచి సర్లసాగర్కు నీళ్ళు ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు, మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేరు? గది చూడరా నాయన అంటే ఇక కూర్చొని టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడతావు, పాష మైలారం గురించి మాట్లాడతావు, ఏదేదో దేశ రాజకీయాలని నువ్వే మాట్లాడబడుతుంది 18 ఏళ్ళకే. మళ్ళీ కొత్త బిచ్చగాడు అన్నట్లు మాట్లాడతావు. హరీష్ రావు గారి గురించి ఉద్యమకాలం నుంచి హరీష్ రావు గారు 3 సార్లు మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఉద్యమకారుడిగా ఏం పని చేసిండో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసురా ఆయన. నువ్వు చెప్పాల్సిన పనిలే. తాట ఆయన తీసావు కాదు, ప్రజలే తాట నీ తీసే రోజు దగ్గరలో ఉన్నాయి. ఈ బల్బు మాటలు తగ్గించుకో, ఎగిరెగిరి పడకు, అన్నిటికీ ఆన్సర్ చెప్పే రోజు వస్తుంది. దానికి రెడీగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 6 గ్యారెంటీల మీద దృష్టి పెట్టండి. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో 30% కూడా నాట్లు వల్లే. అసలు అదృష్టం ఈసారి వర్షాలు వచ్చినాయి, వాగొచ్చింది, వరద వచ్చింది. నిజంగా తెలివిగల్లో అయితే ఇప్పటివరకు అన్ని చెరువులు, చెక్ డ్యామ్లు, రిజర్వాయర్లు అన్నీ నింపుకోవాలి. వీళ్ళ తెలివిలేనితనానికి జూరాల నుంచి కింది పోతూనే ఉన్నాయి నీళ్ళు. ఇంకా 30% నాట్లు వల్లే ఇవ్వాలి జిల్లాలో కానీ కాన్స్టిట్యున్సీలో కానీ. దాని మీద దృష్టి పెట్టండి. రైతులకు ఏం కావాలో దాని మీద దృష్టి పెట్టండి. మొన్న మేము జూరాల రోపులు దిగిపోయినా గేట్ పోయిందంటే మేము అందరం పోయినాం. నేను, లక్ష్మారెడ్డి గారు, రామ్మోహన్ అన్న, సీనన్న అందరం ఎమ్మెల్యేలం, మాజీ ఎమ్మెల్యేలం. మేము పోయిన 2 రోజులకో మళ్ళీ 3 రోజులకో మంత్రులు అందరూ పోయారు. ఏం చేసి ఇచ్చారు? ఒక రివ్యూ అయినా చేసిరా? మీరు కావాలంటే విలేకరులు చూడండి, ఒక ఫోటో లేదు. వాళ్ళ వైర్ రోప్ ఎడదయ్యింది ఎట్లా చూద్దామన్నా ఆ విజువల్ ఫోటో కూడా లేదు. పొయ్యిర్రు, దాని మీద తిరిగిర్రు, మళ్ళీ వచ్చిర్రు తప్ప ఒక రివ్యూ లేదు. దాన్ని ఏం చేయాలి, ఏం రిపేర్ చేయాలి? ఏదైనా ప్రాజెక్టులకు ముందే ఏప్రిల్ మేలోనే రిపేర్లు చేసుకుంటే వరద వచ్చినట్లు ఎత్తుకునే అవకాశం ఉంటుండే. 10 ఏళ్ళ ప్రతిసారి వరద వచ్చిందంటే కంపల్సరీ నాకు ఫోన్ వస్తుండే కేసీఆర్ గారి దగ్గర, లిఫ్ట్ స్టార్ట్ చేయండి. మళ్ళీ వారానికి ఎంత పర్సెంటేజ్లో చెరువులు నిండినాయి, కోయిల్సార్ ఎంత నిండింది, నెట్టెంపాడు ఎంత నిండింది, ఆ ఫాలో మా సార్ది ఉంటుండే కాబట్టి 10 ఏళ్ళు కలకలలాడింది, పంటలు వండినాయి. ఇవాళ ఏం చేసిండు హరీష్ రావు, ఏం చేసిండు కేసీఆర్ అంటావు? పోయి కాన్షియస్లో పోయి రైతులను అడుగు, ఇంకా చెక్ డ్యామ్లను అడుగు, ప్రజలను అడుగు ఎంత పంట పండింది ఆ 10 ఏళ్ల కాలంలో. ఇవాళ మీరు వచ్చిన తర్వాత ఎంత పంట పండుతుంది? 10 ఏళ్ళలో నీళ్ళు ఎట్లు ఇచ్చినావు, ఇవాళ నీళ్ళు ఎట్లున్నాయి? 18 నెలలు అయింది నువ్వు వచ్చి, ఒక్క పని నియోజకవర్గానికి చేసినావా? మళ్ళీ బల్బు మాటలు మాట్లాడతావు. నేను ఇచ్చిన వర్క్లో టెంకాయ సిగ్గుశరం లేకుండా టెంకాయ కొట్టుకుంటూ తిరుగుతున్నాం. 50 కోట్లతోటి నేను బ్రిడ్జి కంప్లీట్ చేసే సీసుకుంటే కాడ పోయి ఆడ టెంకాయ కొడతావు. వర్ణకాడ నేను కంప్లీట్ చేసిన దాన్ని పోయి టెంకాయ కొడతావు. జంగమాయపల్లి నేను కంప్లీట్ చేసిన దాన్ని పోయి మొన్న టెంకాయ కొడతా. ఊరోళ్ళు తిట్టి పంపించరు, సిగ్గుశరం ఉందారా ఆయన చేసింది ఆయన అయితే నీవెట్లు వచ్చినావు అని. 50 పడకల ఆసుపత్రి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఒప్పించి నేను తెస్తే సంవత్సరం తర్వాత మళ్ళీ దామోదర నరసింహరావు తోలుకోపోయి మళ్ళీ టెంకాయ కొడతావు. కంప్లీట్ అయినా కానీ అన్న కొట్టాలి, కానీ చేసిన ఫౌండేషన్గా మళ్ళీ ఫౌండేషన్. 30 పడకల ఆసుపత్రి నేను తెచ్చింది. 18 నెలల కాలంలో ఒక 10 లక్షల రూపాయలు నియోజకవర్గానికి తెచ్చినవా? పని చేసినవా? మేము తెచ్చినవి టెంకాయలు కొట్టుకుంటా. ఆ పలక మీద పడద తీసేటప్పుడనే జర సిగ్గుశరం ఉండాలి, జర ఆలోచన చేయి. ఆ పలక మీద గుంజేటప్పుడు ఇంకా పోటీవాడు మేము తెచ్చిన దానికంటే ఇంకా 10 అంతలు తెస్తా అని చెప్పేసి కొత్తవి తీసుకురా నియోజకవర్గానికి. మాటలు కాదు, పెద్ద పెద్ద మాటలు కాదు మాట్లాడాల్సింది. వాళ్ళతోటి జ్ఞానం నేర్చుకోవాలి, వాళ్ళు ఎట్లా కష్టపడుతుర్రు.
వాళ్ళు ఎందుకు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిర్రు, మంత్రిగా ఎంత 10 ఏళ్ళు ఎట్లా పనిచేసిర్రు, కొంతమందితోటి ఐడియా తీసుకొని అరే గట్ల కష్టపడాలని ఒక తపన ఉండాలి. నువ్వేం తీసుకుంటున్నావు? మాటలు. ఇన్స్పిరేషన్ ఎవరితో తీసుకుంటున్నావు? మీ నాయకులతోటి. అదే లైన్లో నేను కూడా పోతే సక్సెస్ అవుతా అనుకుంటున్నావు. హరీష్ రావునో కేసీఆర్నో కేటీఆర్నో తిరిగితే నేను పెద్దగా అవుతాను అనుకుంటున్నావు. అది తప్పది. అందుకే ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా మాట్లాడు. హరీష్ రావు గారు తాట తీయడం కాదు బిడ్డ, నీ ఈపులు వలిగే రోజు ప్రజల చేతుల్నే నీ ఈపులు వలిగే రోజు దగ్గరలో ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చేటట్లు చూడు. నువ్వు చేస్తున్నది ఏంది? పొద్దుగాల లేస్తే కమిషన్ల దందా ఒకటి, రెండోది ప్రతిపక్ష నాయకుల మీద కేసులు ఎట్లా పెట్టాలి, ఎట్లా ఇబ్బంది పెట్టాలి, లేదంటే బెదిరించి పార్టీ ఎట్లా చేంజ్ చేసుకోవాలి. ఇవాళ నీ మాటలకు పోలీసు వాళ్ళు కూడా చాలామంది ఉరుకులాడుతున్నారు. పోలీస్ మిత్రులు కూడా చెప్తున్నా బిడ్డ, మీరు అందరూ ఇవాళ కాంగ్రెస్కి అడ్వైజ్ చేసుకున్నట్టు ఉరుకులాడుతున్నారు. స్టేషన్లకు పిలిపిస్తున్నారు. కేసు కావద్దు అనుకుంటే కండవ కప్పుకోమంటారు. మీరు అనుకుంటున్నారు 3 ఏళ్ల తర్వాత ఈ మండలి నుంచి ఇంకో మండలి పోతాం, లేదు ఈ కాన్స్టిట్యున్సీ ఇంకో దగ్గరికి పోతామని. బరాబర్ వచ్చేది మా గవర్నమెంటే. నువ్వు రాష్ట్రంలో ఎన్నో దగ్గర మా గవర్నమెంట్లోనే పనిచేస్తారు పోలీస్ అధికారులు, గది గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి, కార్యకర్తలుగా పని చేయకండి. తప్పుంటే తప్పనండి, అంతే తప్ప వాళ్ళు నాయకులు చేసినట్లు మీరే ప్రోత్సహించి కండువ కప్పుకో ఈ కేసు లేకుంటుంది. ఇవాళ కూడా ఒకటి నా నోటీసులకు వచ్చింది. ఇవాళ పొద్దుగాల ఇలా మీరు అనుకుంటున్నారు ఈ గవర్నమెంట్ ఉంటుందని. ఉంటుంది 3 ఏళ్ళు, కానీ బరాబర్ రేపు ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా వచ్చేది మా గవర్నమెంటే. మా గవర్నమెంట్లోనే మీరు ఎన్నో దగ్గర ఉంటారు. ఇవాళ జిఎంఆర్ మాటలు నమ్మి మీరు మోసపోతే తర్వాత ఇబ్బంది పడతారు. అన్ని డీటెయిల్గా రాసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గఫ్లత్ ఎమ్మెల్యేగా గెలిచిన జిఎంఆర్ గారు జాగ్రత్తగా మాట్లాడండి, హుందాగా మాట్లాడండి. పెద్దోళ్ళ గురించి మీకంటే సీనియర్ వాళ్ళు, నీకంటే అనుభవం ఎక్కువ ఉంది. అటువంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని హెచ్చరిస్తా ఉన్నాం.